ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కష్టాలు వెంటాడుతున్నాయి. మనీ లాండరింగ్ కేసులో మొదలైన ఆప్ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో పార్టీ చీఫ్ కేజ్రీవాల్ జైల్లో ఉండగా మరికొందరు టార్గెట్ గా ఈడీ ముందుకు వెళుతోంది. తాజాగా మరో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డు అక్రమాల కేసులో ఈ అరెస్టు జరిగింది. వరుసగా ఒకరి తర్వాత ఒకరుగా ఆప్ నేతలు అరెస్ట్ అవుతుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో మద్యం కుంభకోణం కేసులో ఆప్ మంత్రి కైలాష్ గెహ్లాట్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. మరో ఆప్ నేత దీపక్ సింగ్లా నివాసంతో సహా ఢిల్లీలో ఆయనకు చెందిన పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. వీరితో పాటే పలువురు ఆప్ నేతల సన్నిహితుల ఇళ్లలో కూడా ఈడీ సోదాలు చేసింది. ఇప్పటికే మనీష్ సిసోడియా ఏడాది పాటు జైల్లోనే ఉన్నారు. మనీ లాండరింగ్ కేసులోనే ఆప్ గోవా అధ్యక్షుడు అమిత్ పాలేకర్ తో పాటు ఆప్ నాయకుడు రామ్ రావ్ వాఘ్, దత్తప్రసాద్ నాయక్, అశోక్ నాయకులను కూడా ఈడీ విచారణకు పిలిచింది.